నేను ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో చదివాను. కనిగిరి రైల్వే స్టేషన్‌కి ట్రయల్ రన్ వచ్చింది అని. ఆ న్యూస్ చదివిన వారందరూ ఇది నిజమే అని నమ్ముతారు కదా! ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో కేవలం 2 ముఖాలతో ఇంజిన్ మాత్రమే వచ్చింది. అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఎడవల్లి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవోబన్నపల్లి, దీనినే గౌతువారిపల్లి అని కూడా పిలుస్తారు. ఎర్రవోబన్నపల్లి వద్ద రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎర్రవోబన్నపల్లి స్టేషన్ వరకు మాత్రమే రైలు రాలేదండి. రైలు ఇంజన్ మాత్రమే వచ్చింది. ఇది ట్రయల్ రన్గా భావించవద్దు. అతి త్వరలోనే కొన్ని బోగీలతో కొంతమంది అధికారులతో రైలు వస్తుంది. దర్శిలో మనం చూసాం, 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. అధికారులు స్టేషన్ని సందర్శిస్తారు. వారిచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని కాంట్రాక్టర్లు ట్రాకును మరియు స్టేషన్ని రైల్వే శాఖ వారికి అప్పగిస్తారు. అప్పుడే కాంట్రాక్టర్లకి అమౌంట్ మంజూరు అవుతుంది. ఇప్పుడు కేవలం ఇంజన్ తోటి, ఆ ఇంజన్లో ఏ అధికారి లేకుండా ట్రయల్ రన్ ఏంటండి? పోనీ ఆ న్యూస్ ప్రకారం కనిగిరి స్టేషన్కి రైలు రావడానికి 4 చోట్ల పనులు పూర్తి అవ్వాల్సి ఉన్నది. నేను క్లారిటీ ఇస్తా, మీరు షూరిటీ ఇస్తారా? పాయింట్ నెంబర్ 1, ఎర్రవోబన్నపల్లి వద్ద 9 పిల్లర్ల బ్రిడ్జి వరకు 200 మీటర్లు ట్రాక్ పూర్తి కాకుండా కనిగిరి స్టేషన్కి ట్రైన్ వస్తుందా? ఎలా వస్తుందండి? గార్లపేట స్టేషన్ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రానైట్ వద్ద బ్రిడ్జి పూర్తి కాకుండా అక్కడ ట్రాక్ వేయకుండా కనిగిరి స్టేషన్కి ట్రైన్ వస్తుందా? ఎలా వస్తుందండి? కందుకూర్ తార్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అండర్ పాస్ వద్ద ఉత్తరం వైపున మట్టి కట్ట నిర్మాణం జరగకుండా అక్కడ ట్రాక్ వేయకుండా కనిగిరి స్టేషన్కి ట్రైన్ వస్తుందా? ఎలా వస్తుందండి? గ్రీన్ఫీల్డ్ ప్లాట్ల వద్ద 6 లైన్ల హైవే బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. అది పూర్తి కావడానికి మరో 6 నెలల సమయం పడుతుంది. అక్కడ కట్ట పనుల నిర్మాణం, ట్రాకు వేయకుండా కనిగిరి స్టేషన్కి ట్రైన్ వస్తుందా? ఎలా వస్తుందండి? ఈ లాజిక్ తెలియకుండానే కనిగిరి స్టేషన్కి ట్రయల్ రన్ వస్తుందని పేపర్లో చెబితే మనం ఎలా నమ్ముతాం సార్? చిన్న పిల్లాడిని అడిగినా ఈ లాజిక్లో పెద్ద మ్యాజిక్ ఉందని చెప్తాడు. ఇదండి నా క్లారిటీ.